షేర్లింగంపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చెరువుల అభివృద్ధి విషయంపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదర్నగర్ డివిజన్లోని అలీ తలాబ్ చెరువును బీజేపీ నేత రవికుమార్ యాదవ్తో పాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదర్నగర్ను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నమ్మబలికారని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అలాగే తమ పార్లమెంటు పరిధిలోని షేర్లింగంపల్లి నియోజకవర్గం మసీదు బండలో అభివృద్ధి చేసిన చెరువులాగానే ప్రతి చెరువును పునరుజ్జీవం కల్పించాలని సూచించారు. ఇంతకు ముందున్న అలీ తాలాబ్ దగ్గర పోయిన హైదర్నగర్ డివిజన్ మీకు యాదికుందో లేదో, ఆ డివిజన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే. నేను ఇక్కడ వస్తే షేర్లింగంపల్లి గెలిపియాలి, నేను హైదర్నగర్లో మా కార్పొరేటర్ ఉండాలి, ఇక్కడ మా ఎమ్మెల్యే ఉండాలి, నేను దీన్ని దత్తకు తీసుకుంటా అన్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు దత్తకు తీసుకున్న చెరువు కంపు ఉండే. ఒక ఏడాది అయిపోయింది, ఓడిపోయినరు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, కానీ దాని పరిస్థితి చాలా మంచిగా ఏం కాలేదు. సంతోషము, ఒక చెరువును అయితే సాఫ్ చేసిండు మసీద్ బంద్ దగ్గర. కొత్త మున్సిపల్ మంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, కానీ పనులు బాగున్నాయి. దీని మీద ఫోకస్ చేయండి. మన హైదరాబాద్ నగరంలో షేర్లింగంపల్లి అన్నిట్లో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రతి బస్తీల సమస్య ఉన్నాయి. రోడ్లే కానీ, మోరీలే కానీ, లేకుంటే చెరువులే కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్